గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఈ రోజున ఆ గుడ్డివాడి దగ్గర నుంచి గుడ్డివాడు స్వస్థత పొందిన వెంటనే తనకి కలిగిన 3 కార్యాలు, తనకు జరిగిన 3 అద్భుతాలు, తనకు జరిగిన 3 ఆశ్చర్యమైన కార్యములు ఏంటంటే, ఒకటి ప్లేస్ చేంజ్ అయింది. ఏం మారిందంట? సో గుడ్డితనం దేవుడు పిలవగానే కలిగిన కార్యం ఏంటో తెలుసా? ఒకటి ప్లేస్ మారింది. ఎందుకు? గుడ్డివాడైనప్పుడు సేమ్ అదే రోజు ప్రతిరోజు వచ్చి అక్కడే కూర్చుని అడుక్కునేవాడు, అక్కడే కూర్చుని ప్రజల్ని అర్థించేవాడు, అక్కడే కూర్చుని తన నివాసం భోజనం అక్కడే చేసేవాడు. ఇక మీదట అక్కడ చేయడు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ఆయన పిలుచుకుని కార్యం చేశాడు కనుక తన ప్లేస్ మారింది. ఆమేన్. రెండవది ఏం మారిందో తెలుసా? రెండవది తన పొజిషన్ మారింది. ఏం మారింది? తన పొజిషన్ మారింది. ఎందుకు మారింది? తను దేవుడు యేసయ్య పిలుచుకుని తన గుడ్డివాడై ఉంటే స్వస్థత చేసి అద్భుతాన్ని చేశాడు కనుక ఇక మీదట అడుక్కుంటాడండి. మళ్ళీ వెళ్ళి అడుక్కుంటాడా? అడుక్కోకుండా ఏం చేస్తాడు తెలుసా? తన స్వయంగా ఏదైతే చూస్తున్నాడో, ఏ పని అయితే నేర్చుకుంటూ ఉన్నాడో ఆ పనిని చేసుకుంటూ తన బ్రతకగలడు. తన పొజిషన్ మారిపోయింది. అడుక్కునే పొజిషన్ నుంచి పని చేసుకునే పొజిషన్కి మారిపోయింది. మూడోది ఏం మారిందో తెలుసా? డెస్టినీ మారింది. తన గమ్యం మారింది. తన గమ్యం ఏంటి? ఒకవేళ గుడ్డివాడై ఉంటే ఎలా చనిపోయేవాడు? తన జీవితాంతం గుడ్డివాడు అడుక్కుంటూనే చనిపోయిన తర్వాత ఏమంటారో తెలుసా? బెగ్గర్ చనిపోయాడు, అడుక్కునేవాడు చనిపోయాడు అంటారు. కానీ తన డెస్టినీ అది అవ్వలా. కింద మీరు చదువుకుంటూ వెళ్తే కనుక లోక సువార్తలో ఉంటుంది, ఆయన చూపు పొందిన వెంటనే యేసయ్యను అనుసరించి వెళ్ళిపోయాడంట, యేసయ్యను వెంబడించి వెళ్ళిపోయాడంట. గుడ్డివాడిగా చనిపోవాల్సిన ఆయన స్థితి, ఆయన డెస్టినీ యేసయ్యతో చనిపోయేటట్టుగా చేసింది, మార్చింది. హల్లెలూయా. ఈరోజు నా గుడ్డివాడి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటేం మారింది? ప్లేస్ మారింది. రెండోది ఏం మారింది? పొజిషన్ మారింది. మూడోది ఏం మారింది? తన డెస్టినీ మారింది. తన ప్లేస్, పొజిషన్, డెస్టినీ మారగలిగింది. ఎప్పుడో తెలుసా? యేసయ్య తనను పిలుచుకున్న వెంటనే, యేసయ్య తనకి కార్యం చేసిన వెంటనే, యేసయ్య తనకి అద్భుతం చేసిన వెంటనే మారుతూ ఉన్నది ఇదంతా కూడా. నీకు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. మనకు కూడా ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం సజీవుడిగా నిలబడి ఈరోజు నీకు తోడుగా నిలబడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.